అందరికీ ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన సేవకులు ప్రైజ్ ఆ! లార్డ్. దగ్గర పెట్టుకో మైకు. నా పేరు కార్తిక్. అయితే నేను బాప్తిజం తీసుకున్నాక తిమోతిగా నా పేరు మార్చబడింది. అయితే నా జీవితంలో జరిగిన సంగతులు ఇవి. నాకు 2011లోనే షుగర్ వచ్చింది. అయితే నేను ఇక లేననుకొని మా అమ్మ నాన్న ఏడ్చుకుంటూ ప్రార్థన దేవుడికి అర్పించారు నన్ను. తర్వాత 2024 వరకు కూడా నేను ఇలాగే చర్చికి వస్తూ ఉంటాను, వెళ్తూ ఉండేవాడిని. అయితే నేను ఇంకా ఈ శోధనలు నాకు ఈ బాధలు ఎక్కువైతుండాలికి ఈ దేవుడే ఉంటే నాకు ఇన్ని బాధలు ఎందుకని దేవుణ్ణి దూషించుకుంటూ మందిరానికి రాకుండా ఎటు పడితే అటు తిరిగేవాడిని. పూజల దగ్గరికి వెళ్ళి నుంచోవటం, ఆ పూజలు చేస్తుంటే ఆ పూజలే అనుకోవటం, ఫోన్లలో స్టేటస్లు పెట్టడం అవి చేసేవాడిని. మన మందిరానికి ఎప్పుడైతే సేవకులు వచ్చారో మార్చి నెలలో సేవకులు వచ్చారు. సేవకులు వచ్చి మా ఇంట్లో కుటుంబ కూడిక పెట్టారు. ఆ కూడిక పెట్టి వచ్చిన దగ్గర నుంచి నా కొరకు ప్రార్థన బాగా చేసి మందిరానికి రావాలి, నువ్వు మందిరానికి రావాలని బాగా బలవంతం చేసి మందిరానికి రప్పించారు. మందిరానికి వచ్చిన దగ్గర నుంచి నాలోని చాలా చెప్పుకోలేని మార్పు, చెప్పుకోలేని ఆనందం, చెప్పుకోలేని సంతోషం వచ్చింది. అలా అని 3 నెలల్లో బాప్తీసం తీసుకున్నాను. నేను బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి నాలో చాలా బలం వచ్చింది. నేను బలహీనంగా ఉన్నప్పుడు బలహీన సమయాల్లో నేను ఇలా తిరుగుతున్న సమయాలలో అక్కడ రోడ్డు మీద ఒక చర్చి దగ్గరికి వెళ్ళి వాగ్దానం తీశాను న్యూ ఇయర్ రోజు. ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే మిమ్మల్ని మనుషులు బట్టి జాలరులుగా చేసేదనని వచ్చింది. మార్గ మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. మిమ్మల్ని మనుషులు బట్టి జాలరులుగా చేసేదనని పేతురుతో చెప్పాడు దేవుడు. అలా వచ్చింది నాకు వాగ్దానం. ఆ వాగ్దానం ప్రకారం నేను ఇది నా జీవితంలో ఎలా నెరవేరుద్దిలే అనుకొని ఆగిపోయాను నేను. అయితే నాకు ఆ వాగ్దానాన్ని అలా పెట్టి నేను ఆ వాగ్దానాన్ని అలా పెట్టి జీవిస్తూ ఉన్నాను. మార్చి నెలలో బాగా ఇబ్బంది ఎక్కువైపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయాం. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాలో మార్పులు. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మందిరానికి రాక ఇంట్లో అలా ఉన్నప్పుడు బాగా మంచానికి అంకితం అయిపోయాను. అసమంటప్పుడు మందిరానికి ఒక్కసారి రావటం మొదలుపెట్టిన తర్వాత ఇక మంచం అంటే ఏంటో తెలియకుండా మందిరానికి ఉరుకులు పెట్టుకుంటూ వస్తున్నాను. ప్రతి సంఘకోడికి వస్తున్నాను. నాలో ఇంకా చాలా బలహీనతలు ఉన్నాయి. ఈ ట్యూబ్ లేకుండా మందిరానికి రావాలని ఇంకా చాలా